హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి వెయిట్ లాస్ వీడియో అనమాట. నేను లాస్ట్ 1 month వెయిట్ లాస్ చేసి ఒక 4 kgs వెయిట్ లాస్ అయ్యాను అనమాట 1 monthలో ఈ డైట్ ఫాలో అయ్యి. సో నేను ఇప్పటి నుంచి వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ ఒక వీడియో అనమాట. ఏం తింటాను, ఏ టైంకి తింటాను, వర్కౌట్ ఎంతసేపు చేస్తాను, అవి మొత్తం డీటెయిల్స్ కవర్ చేస్తాను నేను దీంట్లో. సో ఇప్పుడు వచ్చేసి టైం 9:20 అయిందనమాట మార్నింగ్. జనరల్గా అయితే నేను మార్నింగ్ 6-6:30 కల్లా 2 glasses హాట్ వాటర్ తీసుకుంటాను. కానీ ఇవాళ వచ్చేసి కొంచెం లేట్ అయిందనమాట. సో 9:20కి తీసుకుంటున్నాను అనమాట. సో మీ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఈ స్కెడ్యూల్ స్టార్ట్ చేయండి. వాటర్, తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత బ్రేక్ఫాస్ట్, అలా. వాటర్ అంటే మరీ హాట్ వాటర్ వద్దు, గోరువెచ్చని వాటర్, కానీ దానికన్నా కొంచెం ఎక్కువ వేడిగా ఉంటే సరిపోతుంది అనమాట. డన్. 2 glasses వాటర్ డన్. ఇప్పుడు ఒక 1 hour ఏదైనా వర్క్ చేసుకోవడం అట్లా. ఇవి వచ్చేసి నట్స్ అనమాట. 5 cashews, 5 almonds, ఇంకా 2 ఖర్జూరకాయలు, పల్లీలు అనమాట లోపల ఉన్నాయి. అవి ప్రోటీన్ కోసం. సో ఫస్ట్ అయితే ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటాను అనమాట. కొన్నిసార్లు టైం ఉంటే వీటిని నైటే సోక్ చేస్తాను. ఇంకా కొన్ని సీడ్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. అవి నేను రేపు వ్లాగ్లో చూపిస్తాను. టైం లేక నేను మర్చిపోయినా సోక్ చేయడం, ఇంక ఇలా డైరెక్ట్గా ఇవి కొన్ని తీసుకుంటాను అనమాట. నాకు సీడ్స్ తినడం ఇష్టం ఉండదు, అందుకని సీడ్స్ స్కిప్ చేసి ఇవి వరకు తింటాను. బ్రేక్ఫాస్ట్లో ఇలా డ్రై ఫ్రూట్స్, నట్స్ మాత్రమే తింటే వెంటనే ఆకలేసేసిద్ది. అలా కాకుండా నైటే వీటిని నానబెట్టేసుకొని కొన్ని సీడ్స్ కూడా మొత్తం కలిపి సోక్ చేసుకొని మార్నింగ్ ఏదైనా ఫ్రూట్తో స్మూదీలా చేసుకొని తీసుకుంటే మాత్రం ఒక 3 గంటల సేపు అసలు ఆకలే అవ్వదు అనుకోండి. సో ఇవాళ నేను కొంచెమే తిన్నా కదా బ్రేక్ఫాస్ట్, అందుకని లంచ్కి కొంచెం ఎక్కువ తింటున్నాను అనమాట. 3 చపాతీస్ విత్ మిల్ మేకర్ టొమాటో కర్రీ. మిల్ మేకర్ చాలా బాగుంటుంది కదా, దాంతోపాటు కీర దోసకాయ అనమాట. 2 పెట్టుకున్నాను. ఇంకొక చపాతీ నేను తర్వాత పెట్టుకుంటా. 3 చపాతీస్. సో ఇప్పుడైతే నేను డాలీని డే కేర్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను. ఈవినింగ్ అయిపోయింది. సో ఇంక ఇవాళ డే కేర్లో ముచ్చట్లని చెప్తుంది అనమాట ఇంటికి వచ్చేటప్పుడు. పక్కన వాటర్ ఉన్నాయి, రెయిన్ పడింది అనుకుంటా. తనకి స్ట్రోలర్ అంటే అస్సలు ఇష్టం లేదు, వాకింగే ఇష్టం. అందుకని ఇంకా స్ట్రోలర్ కూడా వాడట్లేదు నేను. స్లోగా ఇంక ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తాం అనమాట. ఓకే, ఇలా లేట్ అయిపోయిద్ది అని. సో ఇంకా నా ఫిజికల్ యాక్టివిటీ విషయంకి వస్తే మాత్రం మార్నింగ్ నేను వాకింగ్ చేస్తాను. డే కేర్ నుంచి ఇంటికి మాకు ఒక 3.5 kilometers ఉంటుంది. సో నేను మొత్తం వాకింగ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. అసలు బస్ ఎక్కను మార్నింగ్. అండ్ పగలు ఇంట్లో ఏదో ఒక పని, అండ్ మాకు కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఇంటి నుంచి బస్ స్టాప్కి, డే కేర్ నుంచి బస్ స్టాప్కి, అలా. సో ఈ ఓవరాల్గా టోటల్గా ఒక 12,000 steps వరకు అవుతుందన్నమాట పర్ డే. అండ్ ఇంట్లో ఒక 15 minutes, మార్నింగ్ 15 minutes, ఈవినింగ్ 15 minutes చిన్న ఎక్సర్సైజెస్ మాత్రం చేస్తాను. అవి నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అనమాట. ఇవాళ నేను వీడియో తీయలేదు. ఇవాళ అయితే మాకు ఫుల్ వర్షం పడిందనమాట. మేము వచ్చేటప్పుడు అయితే లేదు. నేను లంచ్లో 3 తిన్నా కదా చపాతీస్, అవి కొంచెం మీడియం సైజ్ అనమాట. కొంచెం చిన్నవే మీడియం సైజ్ కన్నా, అందుకని 3 తిన్నా నేను. సో ఎలా అయినా కొంచెం ఎక్కువే తిన్నా కాబట్టి డిన్నర్ మాత్రం కొంచెం లేట్గా తింటాను. లంచ్ వచ్చేసి నేను 2:30కి తీసుకున్నాను. డిన్నర్ ఆల్మోస్ట్ 7:30 to 8 తింటా. సో ఈ క్యాండిడేట్ మా డాలీ. నేను చూపిను. చూపిస్తాలే. హాయ్ అన్న. హాయ్. నేనైతే డిన్నర్కి సపరేట్గా కుక్ చేయలేదండి. మధ్యాహ్నం చపాతీస్ చేశాను కదా, ఇప్పుడు ఈవినింగ్ కూడా మళ్ళీ చపాతీసే చేసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు 2 చపాతీస్ విత్ మిల్ మేకర్ కర్రీ. నేను డిన్నర్కి సపరేట్గా కుక్ చేయలేదండి. ఇంకా మధ్యాహ్నం చపాతీస్ తిన్నాను కదా, ఇంక ఈవినింగ్ మళ్ళీ చపాతీసే చేశాను అనమాట. కాకపోతే ఇప్పుడు 1 చపాతీ విత్ మిల్ మేకర్ కర్రీ అండ్ కీర దోసకాయ. ఇది మాత్రం కంపల్సరీ, ఏదైనా ఒక వెజిటేబుల్. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, నేను ఇవాళ మిస్ చేశాను ఫ్రూట్ తినడం. బట్ మీరు మాత్రం డైలీ 1 ఫ్రూట్ మాత్రం కంపల్సరీగా తినండి.
11 o'clock ఆ టైంకి. నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది మాత్రం ట్యూస్డే. సో ఎవ్రీ ట్యూస్డే రిజల్ట్స్ చెక్ చేసుకుందామండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.